హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పైథాన్ సిరీస్లో ఈరోజు చూసుకోబోయే టాపిక్ నెస్టెడ్ డిక్షనరీస్ అనమాట. సో దీని గురించి బ్రీఫ్గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో నెస్టెడ్ డిక్షనరీ అంటే ఏంటి? ఏ నెస్టెడ్ డిక్షనరీ ఈజ్ ఏ డిక్షనరీ ఇన్సైడ్ ద అనదర్ డిక్షనరీ ఇస్ నోన్ యాజ్ నెస్టెడ్ డిక్షనరీ. సో ఒక డిక్షనరీలో ఇంకో డిక్షనరీ ఉండటాన్ని నెస్టెడ్ డిక్షనరీ అంటాం. సపోజ్ మనం చూసుకున్నట్టుగా ఆ నెస్టెడ్ లిస్ట్ ఎలాగా వన్ లిస్ట్ ఇన్సైడ్ ద అనదర్ లిస్ట్. సో అదే విధంగా సేమ్ కాకపోతే ఇక్కడ డిక్షనరీస్ వస్తుంది లిస్ట్ బదులు. So nested dictionary is a dictionary inside the another dictionary is known as nested dictionary. It allows us to store complex data. So complex data కానీ hierarchical data కానీ స్టోర్ చేయడానికి మనం nested dictionaries వాడతాం. సో దీని ఎగ్జాంపుల్ ఏంటి? స్టూడెంట్స్ అని ఇచ్చాం. స్టూడెంట్స్ ఇచ్చి వాళ్ళ ఒక రోల్ నెంబర్ నేమ్ ఏజ్ వాళ్ళ మార్క్స్ అని ప్రింట్ చేసాం ఇచ్చాం. సో ప్రింట్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్లో 101 రోల్ నెంబర్లో నేమ్ వాళ్ళ నేమ్ అనేది ప్రింట్ చేయండి అన్నాం. సో ఇక్కడ ఎలిస్. సో ఇక్కడ 101 కాదు, యూ కెన్ గో ఫర్ 102 ఆల్సో. సో ఇప్పుడు బాబ్ అని ప్రింట్ అయ్యింది. ఓకేనా? సో ఇక్కడ ఏజ్ అనే కాదు, యూ కెన్ గో ఫర్ మార్క్స్ కూడా అడగవచ్చు. అండ్ 21. సో మీకు అర్థమైంది కదా, ఏ నెస్టెడ్ డిక్షనరీ ఇస్ ఏ డిక్షనరీ ఇన్సైడ్ అనదర్ డిక్షనరీ. సో ఇక్కడ ఒక డిక్షనరీ, ఇది మెయిన్ డిక్షనరీ, దీంట్లో దిస్ ఈజ్ ద సెకండ్ డిక్షనరీ, దిస్ ఈజ్ ఈ మెయిన్ డిక్షనరీ ఇది ఫస్ట్, ఇది సెకండ్ అనమాట. వన్ డిక్షనరీ అండ్ సైడ్ అనదర్ డిక్షనరీ ఇస్ నోన్ యాజ్ నెస్టెడ్ డిక్షనరీ. సో ఎగ్జాంపుల్ హియర్ ఈచ్ స్టూడెంట్ ఐడి మ్యాప్స్ టు ద అనదర్ డిక్షనరీ విత్ డీటెయిల్స్. సో ఇక్కడ ప్రతి డీటెయిల్స్ అనేది మ్యాచ్ అవుతూ ఉంటుంది స్టూడెంట్స్కి అన్నట్టుగా. సో ఇది ఎగ్జాంపుల్, మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ టాపిక్ సెకండ్ ఏంటంటే నెస్టింగ్ ఏ లిస్ట్ ఇంటూ ఏ డిక్షనరీ. సో ఇక్కడ ఏం చూసాం, నెస్టెడ్ డిక్షనరీ చూసాం. సెకండ్ పాయింట్ ఏంటంటే నెస్టింగ్ ఏ లిస్ట్ ఇంటూ డిక్షనరీ. సో మీకు అర్థం కావాలంటే లిస్ట్ అనేది డిక్షనరీలో ఎలా వాడాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. యూ కెన్ స్టోర్ ఏ లిస్ట్ యాజ్ అ వాల్యూ ఇన్ ద డిక్షనరీ. సారీ. సో యూ కెన్ స్టోర్ ద వాల్యూ ఇన్ ద లిస్ట్ అనమాట, ఇన్ ద లిస్ట్ ఫామ్. అండ్ ఇక్కడ నేను మెన్షన్ చేసినట్టు యాజ్ అ వాల్యూ. సో మన డిక్షనరీస్ తెలిసింది ఏంటంటే ఇట్ స్టోర్స్ ద వాల్యూ యాజ్ ఎ కీ అండ్ వాల్యూ ఫామ్ లో స్టోర్ అయ్యింది. సో ఇది కీ, నేమ్ అనేది కీ అనుకో, ఎలిస్ అనేది వాల్యూ. సో ఇక్కడ ఏమంటున్నాడు, లిస్ట్ అనేది వాల్యూ రూపంలోనే స్టోర్ అయ్యింది కానీ కీ రూపంలో స్టోర్ అవ్వడానికి సాధ్యం కాదు అని అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ నెస్టింగ్ ఏ లిస్ట్ ఇంటూ ఏ డిక్షనరీ. సో ఈ ఎగ్జాంపుల్ కూడా చూస్తుంది. ఓకేనా? సో డన్. సో స్టూడెంట్స్ అని ఇచ్చి నేమ్ ఎలిస్ అండ్ మార్క్స్. చూడండి ఇక్కడ లిస్ట్. సో స్క్వేర్ బ్రషెస్ లో రిప్రజెంట్ చేశాను, ఇట్ ఈస్ అన్ లిస్ట్. సో ఇక్కడ నేను ఏమంటున్నాను, ప్రింట్ స్టూడెంట్స్ మార్క్ ఆఫ్ 1. సో ఇక్కడ నేను 1 ఎందుకు ఇచ్చానంటే స్టూడెంట్స్ డిక్షనరీలో మార్క్స్ అనే కాన్సెప్ట్లో మార్క్స్ అనే దాంట్లో నాకు 1 పొజిషన్లో ఉన్న వాల్యూ కావాలి అన్న. ఇప్పుడు రన్ చేసి చూస్తే ఏమొచ్చింది, 90 వచ్చింది. ఎందుకంటే 85 ఇండెక్స్ వాల్యూ 0, 1 and 2. సో నాకు ఇండెక్స్ వాల్యూ 1 అడిగి 19 ప్రింట్ అయింది. మీకు 1 అనే కాదు, యూ కెన్ గో ఫర్ 2 అనమాట. 0, 1, 2 కదా. సో ఇప్పుడు 92 అని ప్రింట్ అయింది. ఓకే, ఇక్కడ మీరు మార్క్స్ కాకపోయినా నేమ్ అయినా అడగవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ నెస్టింగ్ ఏ లిస్ట్ ఇంటూ ఏ డిక్షనరీ. నెక్స్ట్ ఏంటి, థర్డ్ వన్. సో ఇక్కడ పాయింట్ మర్చిపోయా, ద కీ మార్క్స్ హోల్డ్స్ ద లిస్ట్ ఆఫ్ ద స్కోర్. సో కీ అనేది కీ ఏంటి, ఇక్కడ మార్క్స్ అనేది లిస్ట్ ఒక డేటాని హోల్డ్ చేసిద్ది అని పాయింట్ అనమాట ఇది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, నెస్టింగ్ ఏ డిక్షనరీ ఇంటూ ఏ లిస్ట్. సో ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు వాల్యూ ఆ లిస్ట్గా వాడాం, అదే మొత్తం లిస్ట్ మారి లోపల డిక్షనరీస్ వాడే కాన్సెప్ట్ ఇది. థర్డ్ వచ్చి నెస్టింగ్ ఏ డిక్షనరీ ఇంటూ ఏ లిస్ట్. సో లిస్ట్లో డిక్షనరీ ఉంటే ఏ విధంగా ఉంటుందని కాన్సెప్ట్. యూ కెన్ స్టోర్ ద డిక్షనరీ ఇన్సైడ్ ద లిస్ట్. సో మనం ఇన్సైడ్ ద లిస్ట్లో మన డిక్షనరీస్ని స్టోర్ చేసుకోవచ్చు. ఆఫ్టెన్ యూజ్ టు రిప్రజెంట్ ద కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని రిప్రజెంట్ చేయడానికి, సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని గ్యాదర్ చేసి కంబైన్ చేయడానికి మనం ఇది వాడచ్చు అనమాట. సో మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఒకసారి ఇప్పుడు ఏమన్నాను, స్టూడెంట్స్ అని ఇచ్చాను, నేమ్. సో ఇక్కడ ఫస్ట్ డిక్షనరీ, సెకండ్ డిక్షనరీ. నేను ప్రింట్ ఆఫ్ స్టూడెంట్స్లో స్టూడెంట్స్ లిస్ట్లో 0 పొజిషన్ ఒక నేమ్ ఇవ్వు. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఎలిస్ అని ప్రింట్ అయ్యింది. అంటే ఏంటి, ఇది 0 పొజిషన్, ఇదంతా ఫస్ట్ పొజిషన్. నేను 0 పొజిషన్లో ఉన్న ఏజ్ ఇవ్వు అని అంటే ఇప్పుడు ఏం రన్ అయ్యింది,
20 ప్రింట్ అయింది. మీకు 0 కాదు 1 పొజిషన్లో ఉన్న ఏజ్ అంటే బాబ్ ఏజ్ అడుగుతాం 21. సో మనం ఇక్కడ ఏంటి లిస్ట్లో కూడా లిస్ట్ ఇన్సైడ్ ద డిక్షనరీ అంటే లిస్ట్లో మనం డిక్షనరీస్ని యాడ్ చేయవచ్చు అన్న కాన్సెప్ట్ ఇది మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ ఏంటి ఈచ్ డిక్షనరీ రిప్రజెంట్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఈచ్. ఇక్కడ ఏంటి ప్రతి డిక్షనరీ అనేది స్టూడెంట్స్ ఒక డేటాని స్టోర్ చేస్తుంది అని అర్థం అనమాట. నెక్స్ట్ ఏంటి మల్టిపుల్ లెవెల్ నెస్టింగ్. సో మల్టిపుల్ నెక్స్ట్ లెవెల్ని యూజ్ చేసి మనం డిక్షనరీస్ని ఎలా రాయాలో క్రియేట్ చేయాలో చూద్దాం. This refers to the dictionary inside another dictionary, possibly containing list or even more dictionaries. సో మనం మల్టిపుల్ లెవెల్లో పాసిబిలిటీ ఉంటుంది. మనం లిస్ట్ అయినా యూజ్ చేయొచ్చు డిక్షనరీస్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఎన్ని లిస్ట్లు అయినా ఉండొచ్చు ఎన్ని డిక్షనరీస్ ఉండొచ్చు. సో ఇట్ కంటైన్స్ మల్టిపుల్ అనమాట. సో దెర్ ఇస్ నో లిమిట్ అనమాట. సో మనం ప్రోగ్రామ్ తగ్గట్టుగా ఎన్ని డిక్షనరీస్ అయినా ఎన్ని లిస్ట్లు అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ మల్టిపుల్ లెవెల్ నెస్టింగ్ డిక్షనరీ. సో ఇక్కడ ఏంటి స్కూల్ అని ఇచ్చా. స్కూల్ అనేది మెయిన్ డిక్షనరీ. చూడండి ఇది హైలైట్ అవ్వగానే సో ఇది మార్క్ చేయగానే ఇక్కడ హైలైట్ ఉంది అంటే దిస్ ఇస్ అ క్లోజింగ్. సో మెయిన్ డిక్షనరీ ఇది. మెయిన్ డిక్షనరీలో క్లాస్ ఏలో అంటే నేనేమంటున్నాను స్కూల్లో క్లాస్ ఏలో స్టూడెంట్స్లో ఒక డీటెయిల్స్ ఇస్తున్నా. నేను ఏమంటున్నాను స్టూడెంట్స్ క్లాస్లో అనేది స్కూల్ అనేది మెయిన్ డిక్షనరీ డన్. ఓకే నెక్స్ట్ ఏంటి క్లాస్లో క్లాస్ ఏ అనేది సెకండ్ డిక్షనరీ డన్. నెక్స్ట్ ఏంటి తర్వాత స్టూడెంట్స్ అనేది లిస్ట్లో ఎందుకు పెట్టామంటే స్టూడెంట్ అంటే పర్టికులర్గా ఒక స్టూడెంట్ అని కుదరదు కదా. సో మల్టిపుల్ డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ఇక నేను ఏమంటున్నాను లిస్ట్గా తీసుకొని సో ఈ పార్ట్ అంతా లిస్ట్ తీసుకొని ఇక్కడ మళ్ళీ ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ చేసి నేమ్ ఎలీస్ మార్క్స్ అని ఇచ్చా. తర్వాత మరి మార్క్స్లో సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో మరి ఫ్లవర్ బేసెస్ ఓపెన్ చేసి మార్క్స్ మ్యాథ్లో ఇంత సైన్స్లో ఎట్లా అని మరి ఫ్లవర్ బేసెస్ ఓపెన్ చేశారు రెండు. సో అదే విధంగా ఈ బాబ్ అనమాట. సో సెకండ్ స్టూడెంట్. సో అట్లా లిస్ట్ అనేది క్లోజ్ చేశారు. తర్వాత క్లాస్ ఏది స్టోర్ చేశారు. తర్వాత స్కూల్ ఏది క్లోజ్ చేశారు. ఓకేనా డన్. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు దాకా అన్నీ రాశాను. తర్వాత ప్రింట్ చేయాలిగా నేనేమంటున్నా ప్రింట్ ఆఫ్ స్కూల్లో ఉన్న డేటా స్కూల్లో ఉన్న వాళ్ళ క్లాస్ ఏ దాంట్లో స్టూడెంట్స్లో ఉన్న 0 పొజిషన్లో ఉన్న మార్క్స్ మ్యాథ్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి 90. సో మీరు మార్క్స్లో అర్థమైంది కదా స్టూడెంట్స్ లిస్ట్లో 0 పొజిషన్లో ఉన్న మార్క్స్ ఎన్ని వచ్చినాయి అన్నట్టుగా ఇచ్చాను. ఓకేనా. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ ఏం యూజ్ చేయాలి జస్ట్ మల్టిపుల్ లెవెల్ లిస్టింగ్ యూజ్ చేసాం. అంటే డిక్షనరీలో ఎన్ని లిస్టులు అయినా ఉండొచ్చు ఎన్ని డిక్షనరీస్ అయినా ఉండొచ్చు అని అర్థం. దిస్ ఈజ్ అబౌట్ మల్టిపుల్ లెవెల్ నెస్టింగ్ అంటారు. నెక్స్ట్ ఏంటి అసలు ఎక్కడ వాడతాం యూజెస్ ఆఫ్ నెస్టింగ్ డిక్షనరీస్ అంటే it is generally structured like dictionaries and a list very powerful. So it's generally very powerful అన్నమాట when managing structured and real world data. సో మీరు డిక్షనరీస్ అనగానే స్ట్రక్చర్డ్ డేటాని రియల్ వరల్డ్ డేటాని కంట్రోల్ చేయడానికి మనం డిక్షనరీస్ అనేవి వాడతాం. సో దిస్ ఇస్ అబౌట్ నెస్టెడ్ డిక్షనరీ. అండ్ ఫైనల్గా సమ్మరీ ఏమేమి చూసుకున్నాం డిట్ ఇన్సైడ్ ద డిట్ అంటే డిక్షనరీ ఇన్సైడ్ డిక్షనరీ ఇస్ నోన్ యాజ్ నెస్టెడ్ డిక్షనరీ అండ్ లిస్ట్ ఇన్సైడ్ ద డిక్షనరీ and one key maps to the list. So dictionary inside the list is a dictionary item. సో దీని డిఫరెన్స్ ఏంటంటే సో ఇక్కడ లిస్ట్ అనేది వాల్యూ ద్వారానే స్టోరేజ్. ఇక్కడ ఏంటి డిట్ ఇన్సైడ్ ద లిస్ట్ అంటే లిస్ట్ అనేది మెయిన్గా పర్ఫామ్ చేసేది లిస్ట్లో డిక్షనరీస్నే ఉండటం. సో ఇక్కడ మల్టిపుల్ లెవెల్ నెస్టింగ్ అంటే కంబైనింగ్ ఆఫ్ బోత్ డిక్షనరీస్ అండ్ లిస్ట్. సో ఇది ఒక సమ్మరీ అన్నమాట. మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ ఏమేమి చెప్పుకున్నాం సో నెస్టెడ్ డిక్షనరీ అంటే సింపుల్ ఈ ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఓకే జస్ట్ వన్ డిక్షనరీ యూజ్ చేసాం. నెస్టింగ్ ఇన్సైడ్ ద లిస్ట్ అంటే డిక్షనరీ ఇంటూ లిస్ట్ డిక్షనరీలో లిస్ట్ ఎలా స్టోర్ చేస్తామంటే వాల్యూ రూపంలోనే స్టోర్ చేస్తాం. ఇది సెకండ్. థర్డ్ కాన్సెప్ట్ ఏంటి అసలు మనం లిస్ట్లోనే డిక్షనరీస్ని వాల్యూ స్టోర్ చేసాం. ఏంటి 2 డిక్షనరీస్ స్టోర్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే మల్టిపుల్. సో మనం ఇక్కడ దాదాపుగా 2 డిక్షనరీస్ వాడాం అనమాట అండ్ 1 లిస్ట్ వాడాం. సో మీకు అర్థమైంది కదా. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.